నగర్ లో లాస్ట్ ఉంటున్నాము. వాళ్ళంతా భయపడిస్తున్నారు. మేము 2 టౌన్ పోలీసుల కంప్లైంట్ ఇచ్చినాము. మీరే మమ్మల్ని కాపాడాలి సార్, మీరే ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. రషకర్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా గుంపు చేసుకుని ఉన్నారు. తొడ కొట్టి అంత బెదిరిస్తున్నారు. మేము లాస్ట్ ఉన్నాము. మాకేమన్నా అయితే బాటిల్ అన్ని పగలు కొట్టినారు. మాకు ఏమన్నా అయితే మేము ఏం చేయాలా, మీరే బాధ్యత చూడండి సార్. నమస్కారం. రక్షిత. వాళ్ళు ఏం గొడవ పడినారు ఏమో తెలియదన్న నాకు. మా ఆయన వచ్చినాక మాట్లాడండి అని చెప్పినాను. అయితే ఇనలేదు. నా అతను పెయిన్కి వచ్చినారు కొట్టేకి. మా ఆయన బళ్ళారిపోయినాడంటే ఇనలేదు. రాత్రి 12 గంటలకు వచ్చి సీసాలు పగులు కొట్టి పోయినారు. అట్లా ఇట్లా పోయేటప్పుడు అరసగంట పోయేది, వచ్చేటప్పుడు అరసగంట వచ్చేది. గొడవ పడినారు. నిన్ను నరుకుతాను, చంపుతాము అని బెదిరిస్తుండారు అన్న. తొడ కొడుతుండారు. అంతే ఇప్పుడు లేచి కూర్చున్నారు అంతే గేర్లో. ఈ ఏరియాలో అందరూ బాయలో ఉండేది. 41 మంది మేము ఒక్కరే లాస్ట్ ఉన్నాం. ఏం చేయాలని మరి దీనికి ఎందుకేమన్నా వాళ్ళు ఏం గొడవ పడినారు ఏం లేదు. మా ఆయన ఏమన్నాడు తెలియదు నాకు. వచ్చినాక మాట్లాడాను అని చెప్పినాను. ఇనలేదు వాళ్ళు. నా పెయిన్కి అట్లే వచ్చినారు అందరూ. ఇనలేక రాత్రిగా 12 గంటలప్పుడు వచ్చి వాకిలు వేసుకుని ముగ్గురే పనుకున్నాము. సీసాలు వచ్చి పగులు కొట్టినారు. 12 గంటలకన్నా కంప్లీట్ ఇచ్చి వచ్చిన 2 టౌన్లో పొద్దున 7 గంటలకు పోయి ఇచ్చి వచ్చినాను అన్న. ఉదయ్ కుమార్. నా పేరు ఉమా. ఇక్కడే ఉంటాడు అన్న. ఫైనాన్స్ ఇస్తాడు. ఉమా అన్న. ఉమా. మా పెయిన్కి వస్తుండారు. నరకతాం పొడుస్తాం అంటారు సార్. రాత్రి 12 గంటలకు వచ్చినారు డిఎస్ గారు. మరి ఏం చేయాలా దీనికి? మా ముగ్గురే ఉన్నాము. భయపడి ఏమన్నా అయితే ఏం చేయాలా? మీరే మమ్మల్ని కాపాడండి. అంతే కదన్నా.